హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ స్పెషల్ దోశ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారి కోసం స్పెషల్గా ఈ దోశని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ దోశ ఓట్స్ అండ్ పెసరపప్పు కాంబినేషన్తో సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఈ దోశని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. సో ఈ రెసిపీ కోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఇందులోకి ఓట్స్ని తీసుకోవాలి. పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే ఓట్స్ కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇక్కడ నేను క్వాకర్ వాళ్ళ ఓట్స్ తీసుకుంటున్నాను. 2 టైప్స్ ఉంటాయండి ఓట్స్. రోల్డ్ ఓట్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి. సో రోల్డ్ ఓట్స్ అయితే కొంచెం నానడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ప్లెయిన్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాతే ఇవి మనం యూస్ చేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ ఓట్స్ని కూడా వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. టైం లేదు అనుకునే వాళ్ళైతే వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే చక్కగా నానుతాయి. ఈ పెసరపప్పు ప్లేస్లో పెసర్లైనా తీసుకోవచ్చు. మొలకెత్తిన పెసలు ఉంటాయి కదా, అవి ఇంకా చాలా మంచిది, ప్రోటీన్ రిచ్గా ఉంటాయి. వాటినైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రై చేసిన ఓట్స్ అండ్ శనగపిండి, ఈ 2 కాంబినేషన్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న ముక్క అల్లం, ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన ఓట్స్ అండ్ పెసరపప్పు ఇవి కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ నానబెట్టిన తర్వాత ఓట్స్లో జిగురు ఫామ్ అవుతుంది, స్టిక్కీగా ఉంటుంది ఓట్స్. ఈ మెత్తని పేస్ట్ లాగా చేసుకుంది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇది పులియపెట్టాల్సిన అవసరం లేదు అండ్ సోడా ఉప్పు ఎలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. టైం ఉన్న వాళ్ళైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే అప్పటికప్పుడు వేసినాకనే దోశలు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా దోశ పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని, మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకొని కాల్చుకోండి. లేదంటే కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకొని దోశని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా తిప్పుతూ కాల్చుకోండి. ఈ దోశ లైట్గా క్రిస్పీగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి 2 దోశలు మాత్రమే తినాలి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ దోశని తినచ్చు. చాలా ప్రోటీన్ ఫుల్ అండ్ ఐరన్, కాల్షియం ఓట్స్లో ఉంటాయి కదా, హెల్త్కి చాలా మంచిది. ఈ దోశని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ లేదా నైట్ డిన్నర్గా అయినా ప్రిఫర్ చేయొచ్చండి. మీకు ఏ టైంలో తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది ఈ దోశ. ఈ దోశని తినడం స్టార్ట్ చేశారంటే మామూలుగా తినే దోశల్ని పక్కన పెట్టేస్తారు, అంతగా లైక్ చేస్తారు ఈ దోశని. సో అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ దోశని ఏదైనా రోటి పచ్చడి కానీ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. సూపర్ టేస్టీ ఉంటుంది. ఎప్పుడు చేసినా ఈ దోశలనే వేసుకొని తింటారు, అంత బాగుంటాయి. చాలా చాలా బాగుంటాయండి. చూసారా, చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటుంది ఈ దోశ. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఓట్స్తో దోశే కాకుండా ఓట్స్ ఆమ్లెట్, ఓట్స్ స్మూతీ ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్స్ రెసిపీస్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాబోయే వీడియోస్లో ఓట్స్తో రెసిపీస్ కూడా చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.